తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. అలాగే వ్యక్తిగత సమస్యల నుండి కూడా పలు రకాల అంశాలతో కూడినటువంటి ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. గత వారంలో ఏవైతే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, శత్రువర్గ సమస్యలు కావచ్చు, వర్గపోరు కావచ్చు, ఆధిపత్య ధోరణి కావచ్చు, ఈ వారం అటువంటి వాటి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. వారందరిపైన మీరు పై చేయిని సాధించుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, వ్యతిరేకిస్తున్నారో, శత్రువులుగా మిమ్మల్ని చూస్తున్నారో, వారందరూ తమ యొక్క బలాన్ని కోల్పోతారు. మీకు స్నేహితులుగా మారటమో లేదా మీ నుండి వారు దూరం జరిగిపోవటమో జరిగిపోతూ ఉంటుంది. అటువంటి వాటి విషయంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఉపశమనాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆస్తి వివాదాల నుండి కొంత ఉపశమనాన్ని పొందుతుంటారు. ప్రస్తుతం కొంత ఒత్తిడి తగ్గిపోయి ఆస్తి వ్యవహారిక విషయాల్లో కొంత భిన్నంగా, నూతనంగా ఆలోచించేందుకు కూడా మీకు సమయం చిక్కుతుంది. అలాగే వివిధ రూపాల్లో మీకు ఏవైతే అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటారో, సౌకర్యాలు సమకూర్చుకుంటారో, వాటిల్లో కొంత ముందు చూపుతో వ్యవహరించడం మంచిది. సమస్యలు కూడా పరిష్కారాలతో కూడినటువంటి విజయాలు సాధించుకుంటూ ఉంటాయి. ఇక ఈ వారం మధ్య రోజుల నుండి మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. చేపట్టిన ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతుంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అవసరాలు కూడా తీరిపోతూ ఉంటాయి. అదనపు ప్రయత్నాలు, పనులు విశేషమైనటువంటి ప్రయోజనాలను కూడా కలగచేస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరంగా ఈ వారం తులారాశి వారికి మంచి ప్రాధాన్యత కూడా ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు, చేర్పులు ప్రయోజనాలు కలగచేస్తుంటాయి. అంటే ఒక వ్యాపారం నిర్వహిస్తూనే ఇంకొక వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తుంటారు. అటువంటి వ్యాపారాలను చేపట్టి నిర్వహించడం, వాటిల్లో లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు అందుతుంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతుంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు కూడా మీ పనులు మీరు చేపడుతూ పూర్తి చేస్తూ ఉండండి. అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు. అనవసరంగా ఇతరులకు సలహాలు ఇవ్వటం అనేది మానుకోవటం మంచిది. తులారాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి, అర్చన నిర్వహించాలి. అలాగే స్వామివారికి విశేషమైనటువంటి వడపప్పు పానకమును నివేదన చేయడం మంచిది.